ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 25న తన పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొంతకాలంగా పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు దుద్దెల శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి గంటకు పైగా చర్చలు జరిపారు. పార్టీ విడవద్దని హైకమాండ్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. ఆత్మాభిమానం చంపుకుని అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తాజాగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరు కూడా ఓపిక పట్టలేదని చెప్పండి. అదేదైతే నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళేది ఇస్తుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ప్రేమ దాన్ని నడుస్తుందా? దూరం పెట్టండి. అది సాధ్యం కాదు. మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. ఇలా రాజకీయమే బీసీగా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు. మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీలు కొనసాగటం లోపల అర్థమేముంటది? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల సరే శ్రీధర్ బాబు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్న మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము, పార్టీ గత 3 దశాబ్దాలకు వెళ్ళిన అనుబంధంతో నిలుస్తున్నదో కొంత వారు కూడా సరే కొంత సమయంలో పార్టీతో బాగుంటుంది అనే ఒక భావంతో రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారికి వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయాను. నేను నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావని చెప్పాను. అలా మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పంటుంది. కాబట్టి ఏదైతుందో నాకు మరి ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు అంటే వాస్తవంగా వీళ్ళ ప్రజా జీవితంలో